ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 నుంచి 5 లక్షల ఇళ్లు ఇస్తామని, ప్రతి సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తప్పకుండా పేదవాళ్లకి, అర్హులైన వాళ్ళకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇందిరమ్మ ఇళ్లు ఏదో 3,500 ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామో 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. మొదటి విడతగా ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో, ఇళ్ల స్థలము ఉన్న వారికి నువ్వు ఏ పార్టీ అని అడగము. ప్రతి గ్రామములో గ్రామ సభ పెట్టి పేదవాళ్లలో బహుపేదవాళ్లకి ఇల్లు ఇస్తాము. 400 చదరపు అడుగులతో ఇళ్లు నిర్మించుకోవాలి. దాంట్లో ఒక చిన్న కిచెను, ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ కావడంతోనే 1,00,000 రూపాయలు ఇస్తాం. లెంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే 1,25,000 ఇస్తాం. స్లాబ్ అవటంతోనే 1,75,000 ఇస్తాం. గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000 రూపాయలు మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందుట్లో ఏ పైరువి అక్కరలే. వాళ్ళు పేదవాళ్ళు అయితే చాలు. ఆ ఇంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ పేరుతో ఇయ్యాలన్నది ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి నిర్ణయం.